शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన వాల్మీకి మహర్షి ఇచ్చిన రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. 97వ సర్గ చూసుకోవలసి ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, ఇటువైపు నుంచి మన భరతుల వారు రామచంద్రమూర్తిని వెతుకుతూ వస్తూ ఉన్నారు. అటువైపు నుంచి మన రామచంద్రుల వారు ఆ చిత్రకూట పర్వతమంతా చుట్టి వచ్చి అక్కడ కూర్చున్నారు. మందాకిని నది పక్కన కూర్చుని సీతమ్మతో కబుర్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ జరుగుతున్న హడావిడి ఏంటి లక్ష్మణ కొంచెం చూడు అని రామచంద్రమూర్తి అడిగితే, పక్కనే ఉన్న వాళ్ళ కుటీరానికి పక్కనే ఉన్న ఒక పెద్ద మద్ది చెట్టుని ఎక్కాడు. ఆ బాగా పూసి ఉన్న మద్ది చెట్టు నీడలోనే మన రామచంద్రమూర్తి పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు. మన లక్ష్మణుడు ఆ చెట్టు ఎక్కి చూశాడు. ఈ మొత్తం సైన్యాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే, రామా, వెంటనే సీతమ్మని గుహలో ఉంచు, నువ్వు ధనుర్బాణాల్ని పట్టుకో, మనము కొండపైకి ఎక్కి అక్కడి నుంచి యుద్ధం చేద్దాం, లేకపోతే కొండ కింది నుంచి ఇక్కడి నుంచే చేద్దాము అని ఆయన హడావిడి పడుతూ ఉంటే, రామచంద్రమూర్తి ఆయనతో ఏమంటున్నారో చూద్దాము. సుసంరబ్ధంతు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితం రామహతు పరిశాంత్వాధ వచనంచ ఇదం అబ్రవీత్. ఇంకా క్రోధంతో మూర్ఛ వచ్చినంత పనైంది. ఊగిపోతున్నాడు. మూర్ఛ అంటే ఊగిపోవడం. కోపంతో ఊగిపోతున్నాడు లక్ష్మణస్వామి. అటువంటి సౌమిత్రిని సుసంరబ్ధం, ఇంకా హడావిడి అంతా ఇంత కాదు, తొందరపడుతున్నాడు ఆయన. ఎందుకు అంటే, ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చాడు భరతుడంటే రాముణ్ణి చంపేయడానికే వస్తూ ఉన్నాడో ఏమో అని ఆయనకి అనుమానం కలిగింది. రాముణ్ణి కలవడానికి వచ్చేట్టుంటే భరతుడు ఒక్కడే రావచ్చు కదా, ఇంత సైన్యం ఎందుకు అని ఆయనకి ఆ శంక కలగడంతో ఆయన తొందరపడుతూ ఉన్నాడు, కోపంలో ఊగిపోతున్నాడు. అటువంటి వాడితో మన రాముడు ఆయన్ని పరిశాంత్వ, ఆయన్ని శాంతింపజేసి ఇదం వచనం చ అబ్రవీత్, ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కోపంతో ఉన్న లక్ష్మణుడితో రాముడు ఏం చెప్తున్నాడంటే, ఆయన్ని అనునయిస్తూ, ఆయన్ని చల్లబరుస్తూ ఈ మాటలు మనసు చల్లగా చెప్తూ ఉన్నారు నా రామచంద్రమూర్తి. కిమత్ర ధనుషా కార్యం అసినావా సచర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే. ఎందుకయ్యా లక్ష్మణ, అత్ర ఇప్పుడు మనకు ధనుషా కిం కార్యం, ధనుస్సు ఎందుకు, అసినా కిం కార్యం, కత్తి పట్టుకుంటున్నావు, కత్తెందుకు, ఈ చర్మము, కవచాలు, ఆ డాలు, ఆ కత్తి, ఆ ధనుస్సు, ఆ బాణాలు అవన్నీ ఎందుకయ్యా? మన భరతుడే స్వయంగా మహాప్రాజ్ఞుడు, మహేశ్వాసుడు. ఆయన మనసును, ఆయన ధనుస్సును ఆయన వశంలో ఉంచుకున్నవాడు. ఆయనే స్వయంగా మన దగ్గరకు వస్తూ ఉంటే మనము ధనుస్సులు, కత్తులు అన్ని పట్టుకోవడం ఎందుకయ్యా? పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతం ఆగతం కిం కరిష్యామి రాజ్యేన సా అపవాదేన లక్ష్మణ. పితుః తండ్రి గారి మాటను సత్యం చేస్తూ నాకిచ్చిన రాజ్యాన్ని మళ్ళీ ఆయన భరతుడికి ఇచ్చేస్తే ఆయన మాట వ్యర్థం కాకూడదని నా రాజ్యాన్ని నేను వదిలిపెట్టి ఇంక మళ్ళీ దాని గురించి ఆశపడను అని ప్రతిశ్రుత్య ప్రమాణం చేసి మాట ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను. అటువంటి నేను ఇప్పుడు ఇక్కడికి ఆగతం భరతం హత్వా, వచ్చిన భరతుణ్ణి చంపి అటువంటి అపవాదుతో పొందిన ఈ రాజ్యంతో కిం కరిష్యామి, ఏం చేస్తానయ్యా?
నాకు రాజ్యమే కావాలనుకుంటే ఇంత దూరమే వచ్చేవాడినే గాదు. కానీ భరతుడికిచ్చిన రాజ్యం భరతుడిదే అని నాకిచ్చిన దాన్ని భరతుడికి ఇచ్చేసి నేను మరీ వచ్చాను. మళ్ళీ ఇప్పుడిక్కడికి నా కోసం వచ్చిన భరతుడిని చంపానంటే ఎంత అపవాదు! నా మాటంతా వ్యర్థమైపోదా? ఆ అపవాదంతో ఆ రాజ్యాన్ని పొంది నేను ఏం చేస్తాననుకుంటున్నావు? యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నా అహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విషకృతానివ. ఏ ద్రవ్యమైతే ఏదైనా సరే, రాజ్యమే కాదు ఏదైనా సరే లక్ష్మణ, నా బంధువులు మిత్రులు నశిస్తే వాళ్ళ నాశం వల్ల, వాళ్ళు చెడిపోవడం, వాళ్ళు నశించిపోవడం, వాళ్ళు మరణించడం వల్ల నాకు ఏమైనా కలుగుతుంది అంటే భవేత్, దాన్ని అహం నేను తత్ నా ప్రతిగృహ్ణీయం పుచ్చుకోను. నా వాళ్ళు నశించిపోగా వచ్చిన రాజ్యాన్నైనా ద్రవ్యాన్నైనా దేన్నైనా నేను పుచ్చుకోను. విషకృతాన్ భక్షానివా, విషపూరితమైన భక్షాన్నంలాగా నేను దూరంగా ఉంచుతాను, తాకను. ధర్మం అర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్చామి భవతా మధ్యే ఏతత్ ప్రతిశృణోమి తే. నీకు ఒక ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను విను. ఓ లక్ష్మణ, ధర్మమైన, అర్థమైన, కామమైన, ధర్మార్థ కామాలు మూడు, ఈ భూమి మొత్తము ఏదైనా సరే భవతామర్థే ఇచ్చామి, మీకోసమే కోరుకుంటున్నాను. నా ధర్మార్థ కామాలు నా ముగ్గురు తమ్ముళ్ళ కోసం అనుకుంటున్నాను నేను. ఈ భూమైనా అంతే, నా కోసం నేను రాజ్యము కోరుకోను. అసలు నా ధర్మార్థ కామాలు నా కోసం కోరుకోను, మీకోసమే కావాలని కోరుకుంటాను. ఈ మాట చెప్తున్నాను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను విను. భ్రాతॄణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ రాజ్యమపి అహమిచ్చామి సత్యేన ఆయుధం ఆలభే. లక్ష్మణ, భ్రాతॄణాం సంగ్రహార్థం, నా తమ్ముళ్లతో కూడి ఉండడం కోసమే, వాళ్లతో కలిసి ఉండడం కోసమే, వాళ్ళ సుఖార్థం చాపి, వాళ్ళ సుఖం కోసమే, ఈ రాజ్యమైనా సరే అహమిచ్చామి. ఒకవేళ నేను రాజ్యాన్ని పుచ్చుకోవలసి వస్తే నేను రాజునవ్వడం నా కోసం కాదు, మీ అందరితో పాటు కలిసి ఉండడం కోసము, మీ అందరికీ సుఖాన్ని కలిగించడం కోసమే నేను రాజునవుతాను. అబద్ధం చెప్పట్లేదు లక్ష్మణ, ప్రమాణపూర్తిగా నిజమే చెప్తున్నాను. సత్యేన, నిజం చెప్తున్నాను. ఆయుధమాలభే, నా ఆయుధం పైన, నా ధనుస్సు పైన నేను ఒట్టేసి చెప్తున్నాను. ప్రమాణం చేసి, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. మీతో కలిసి ఉండడం కోసము, మీరు సంతోషంగా సుఖంగా ఉండడం కోసమే నేనేది చేసినా, రాజ్యమైనా సరే. నా ఇయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబరా నహి ఇచ్చేయమధర్మేణ సక్రత్వమపి లక్ష్మణ. నీకు ఇంకొక మాట చెప్తున్నాను విను లక్ష్మణ. ఇయం సాగరాంబరా మహి, సముద్రాలను వస్త్రంగా, నడుముకు చుట్టుకున్న వస్త్రంగా ధరించి ఉన్న ఈ భూమండలం మొత్తాన్ని సంపాదించుకోవడానికి నాకు కష్టమేమీ లేదు. అది నా దుర్లభ, నాకు లభించకుండా దుర్లభంగా ఉన్న వస్తువు కాదు. నేను కోరుకుంటే సులభంగా సాధించుకుంటాను. కానీ అది ధర్మంగా మాత్రమే. అధర్మేణ, అధర్మంగా వస్తే రాజ్యమే కాదు, సక్రత్వమపి, ఇంద్ర పదవి వచ్చినా సరే నా ఇచ్చేయం హి, కోరుకోను. నా వాళ్ళని చంపుకుని రాజ్యాన్ని పుచ్చుకుని ఏం చేస్తాను? రాజ్యం వచ్చినా కూడా నా కోసం కాదు, మీకోసమే. ఈ రాజ్యాన్ని వాళ్లను వీళ్లను సంహారం చేసి నేను సాధించవలసిన అవసరం లేదు. అధర్మంగా అస్సలు తీసుకోను. భూమినే కాదు, ముల్లోకాల పదవినైనా సరే అధర్మంగా పుచ్చుకోను.
యత్ వినా భరతం త్వాం చ శత్రుఘ్నం చ అపి మానద భవేత్ మమ సుఖం కించిత్ భస్మ తత్కురుతాం సిఖి. ఓ మానద, అంత అభిమానం కలిగిన వాడివి, నీకొక మాట చెప్తున్నాను విను. మానము మర్యాద తెలిసిన వాడివి. యత్ ఏదైతే భరతం వినా భరతుడు లేకుండా, త్వాం వినా నువ్వు లేకుండా, శత్రుఘ్నం వినా శత్రుఘ్నుడు లేకుండా, మీరు ముగ్గురు లేకుండా, మమ నాకు కించిత్ సుఖం భవేత్ యది, ఏ మాత్రం ఏ కొంచెం సుఖం కలిగినా కూడా ఆ సుఖమంతా తత్ దాన్ని సిఖి అగ్ని భస్మ కురుతాం బూడిద కుప్ప చేయుగాక. మిమ్మల్ని వదిలిపెట్టి నేను సుఖపడ్డానంటే ఆ సుఖము నశించిపోవుగాక, నాకు ఉండకుండా పోవుగాక. నాకొద్దు, మీకు లేకుండా మీతో పాటు కాకుండా నాకు కలిగే సుఖము ఏమాత్రము నాకొద్దు. మన్యే అహమాగతః అయోధ్యాం భరతః భ్రాతృవత్సలః మమ ప్రాణాత్ ప్రియతరః కులధర్మం అనుస్మరన్. ఎందుకొస్తున్నాడో తెలుసా లక్ష్మణ? భరతుడు వాడు భ్రాతృవత్సలః, సోదరుల పైన ఎంతో వాత్సల్య భావము, ఎంతో ప్రేమ మనందరిపైన. అయోధ్యాం, అయోధ్య నుంచి ఆగతః వస్తూ ఉన్నవాడు ఎందుకు వస్తున్నాడంటే మమ ప్రాణాత్ ప్రియతరః, నాకు నా ప్రాణాల కన్నా కూడా ప్రియతముడైన ఆ భరతుడు అయోధ్య నుంచి ఇక్కడికి రావడానికి కారణము కులధర్మం అనుస్మరన్. మన కులధర్మాన్ని చూసుకుని పెద్దవాడే రాజు కావాలి అని మన కులంలో ఒక ధర్మం ఉన్నది. దాన్ని చూసుకుని దాన్ని ఆలోచించుకుని అందుకని వాడు ఇక్కడికి వస్తున్నాడు ఆగతః అని మన్యే అనుకుంటున్నాను. భరతుడు రావడానికి కారణము మన మీద ప్రేమ, మన కులధర్మాన్ని ఆచరించాలన్న బుద్ధి. ఈ రెండిటితో వస్తూ ఉన్నాడు. భరతుడు నాకు నా ప్రాణం కన్నా ప్రియతరుడు. శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణం జానక్యా సహితం వీరా త్వయా చ పురుషర్షభ. ఓ పురుషోత్తముడా లక్ష్మణ, నేను జటలు వల్కలాలు నారచీరలు ధరించి ఉన్నాను. జానకి సహితంగా త్వయాచ నీతో పాటుగా ప్రవ్రాజితున్నై ఊళ్ళో నుంచి దూరంగా ఈ అడవికొచ్చానని శ్రుత్వా విని తెలుసుకుని మన కోసమే ఇంత దూరం వచ్చాడు భరతుడని అహం మన్యే నేను అనుకుంటున్నాను. మన కోసమే వచ్చాడు. నేను ఈ విధంగా మీతో పాటు జటలు కట్టుకుని నారచీరలు ధరించి వనంలో ఉన్నానని తెలుసుకుని మన కోసం నా కోసం వచ్చాడు భరతుడు. స్నేహేన ఆక్రాంత హృదయః శోకేన ఆకులిత ఇంద్రియః ద్రష్టుం అభ్యాగతః హి ఏషః భరతః నాన్యథా ఆగతః. ఏషః భరతః, ఈ భరతుడు వీడు స్నేహేన ఆక్రాంత హృదయః, నా మీద ప్రేమ మొత్తము ఆక్రమించి ఉండగా వాడి మనసులో శోకంతో వాడి ఇంద్రియాలన్నీ ఆకులత చెందుతూ ఉండగా, వాడి ఇంద్రియాలు మనసేంద్రియాలన్నీ నా కోసం తపించిపోతూ ఉంటే, ప్రేమతో వాడి హృదయము పొంగుతూ ఉంటే, నన్ను ద్రష్టం, నన్ను చూడ్డం కోసమే వీడు ఈ భరతుడు ఇక్కడికి అభ్యాగతః వస్తూ ఉన్నాడు. అన్యథాన్న ఆగతః, వేరే కారణానికి రావట్లేదు. నిన్ను నన్ను చంపడానికి, రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకంగా మూటగట్టుకోవడానికి వీటన్నిటి కోసం రావట్లేదు. మన కోసమే, మన మీద ప్రేమతో మనల్ని చూడ్డం కోసమే వస్తున్నాడు. అంబాం చ కైకయీం ఋష్య పరుషం చ అప్రియం వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః. ఆ శ్రీమంతుడు గొప్ప మనసు కలిగినవాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు. భరతుడు అంబాం కైకయీం,
ఆయన తల్లిగారైన వాళ్ళ అమ్మ అయిన కైకేయిని రోషించి ఆమె మీద కోపం తెచ్చుకుని పరుషమైన అప్రియమైన మాటలు చెప్పి ఆమెతో కఠినంగా మాట్లాడి పితరం ప్రసాద్య తండ్రిని ఒప్పించి ఆయన అనుమతితో ఈ రాజ్యాన్ని మే దాతుం నాకు ఇవ్వడం కోసమే ఆగతః వచ్చాడు, నాకు తెలుసు. అన్యాయం చేసిన వాళ్ళ అమ్మ మీద కోపం తెచ్చుకుని పరుషంగా మాట్లాడి నాన్న నొప్పించి ఈ రాజ్యాన్ని నాకివ్వడం కోసమే ఇంత దూరం వస్తున్నాడు వాడు. ప్రాప్తకాలం యత్యేషః అస్మాన్ భరతః ద్రష్టుమిచ్చతి అస్మాసు మనసాపి ఏషః నా ప్రియం కించిదాచరేత్. లక్ష్మణ, నా మాట విను. ఏదైతే యదా ఇప్పుడు ఏషః వీడు భరతుడు అస్మాన్ ద్రష్టుమిచ్చతి ఇప్పుడు మనల్ని చూడ్డానికి వచ్చాడో, ప్రాప్తకాలం సమయం చూసుకుని తగిన సమయంలో మనల్ని చూడడం కోసమే మన కోసమే ఇంత దూరం వచ్చాడు. అస్మాసు మన గురించి, మనసాపి మనసులో కూడా ఏషః వీడు అప్రియం కించిత్ న ఆచరేత్ అప్రియమైనది కొంచెం కూడా చెయ్యడు. ఎంత తొందరగానైతే అంత తొందరగా మనల్ని చూడ్డం కోసం వచ్చిన భరతుడు మనసులో కూడా మనకు అపకారం తలపెట్టడు. విప్రియం కృతపూర్వం తే భరతేన కదాను కిం ఈదృశం వా భయంతే అద్య భరతం యః అత్ర శంకసే. లక్ష్మణ, ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పు. తే నీకు భరతేన భరతుడి వల్ల విప్రియం కృతపూర్వం కదా కిం ఎప్పుడైనా అపకారం జరిగిందా? నీకు భరతుడు ఎప్పుడైనా అపకారం ఏదైనా చేశాడా? ఇంతకుముందు ఇట్లానే చేశాడు కాబట్టి మళ్ళీ అట్లానే నాకు అపకారం చేయడానికి వచ్చాడని చెప్పడానికి ఇంతకుముందు ఎప్పుడైనా అటువంటి అవకాశం ఇచ్చాడా? లేదా? వా తే నీకు ఈదృశం భయం కృతపూర్వం కిం ఇటువంటి భయాన్ని ఎప్పుడైనా కలిగించాడా? ఇంతకు ముందు నిన్నెప్పుడైనా భయపెట్టాడా? ఇంతకు ముందు నీకెప్పుడైనా అపకారం చేశాడా? అత్ర మరి అసలు అట్లాంటివి ఎప్పుడూ జరగనప్పుడు యహ ఏదైతే నువ్వు అద్య ఇప్పుడు భరతం శంకసే భరతుడిని అనుమానిస్తున్నావెందుకు? ఇంతకు ముందు నీకెప్పుడైనా అపకారం చేశాడా? ఇంతకు ముందు నిన్ను ఏ విషయంలోనైనా భయపెట్టాడా? నువ్వు భయపడే విధంగా ప్రవర్తించాడా? ఎందుకు ఇప్పుడు ఇంత భయపడుతున్నావు? ఎందుకు నీకు అపకారం చేయడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావు? ఎందుకు ఆయన్ని అనుమానిస్తున్నావు? నహితే నిష్ఠురం వాచ్యః భరతః న అప్రియం వచః అహం హి అప్రియం ఉక్తః స్యాం భరతస్య అప్రియే కృతే. లక్ష్మణ, తే నీ చేత ఆ భరతుడు నిష్ఠురం వాచ్యః న నిష్ఠూరంగా మాట్లాడబడవలసిన వాడు కాదు. అప్రియం వచః న వాచ్యః అప్రియంగా మాట్లాడవలసిన వాడు కాదు. నువ్వు ఈ విధంగా భరతుణ్ణి నిష్ఠూరాలాడరాదు, అప్రియంగా అన్యాయంగా మాట్లాడరాదు. ఒకవేళ నువ్వు అట్లా చేసావనుకో, భరతుడి గురించి నిష్ఠూరంగా మాట్లాడి భరతుడి గురించి అప్రియంగా మాట్లాడావనుకో, భరతస్య అప్రియే కృతే భరతుడికి ఈ విధంగా నువ్వు అప్రియం చేసావంటే, అపకారం చేసావంటే అహం అప్రియముక్తః స్యాం నన్ను నువ్వు దూషించినట్టే, నన్ను అనుమానించి నన్ను నిష్ఠూరంగా మాట్లాడినట్టే. భరతుణ్ణి అప్రియంగా అన్నావంటే, భరతుడి గురించి నిష్ఠూరంగా మాట్లాడావంటే నా గురించి మాట్లాడినట్టే. కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణం ఆత్మనః. ఓ సౌమిత్రే, లక్ష్మణ, పుత్రాః పిల్లలు కస్యాంచిత్ ఆపది ఎటువంటి ఆపత్కాలంలోనైనా సరే పితరం తండ్రిని, తల్లిని, పెద్దలను హన్యుః కథం ఎట్లా సంహారం చేస్తారు. ఎటువంటి ఆపత్కాలమైనా సరే, ఎటువంటి ఆపదలోనైనా సరే పిల్లలు
పెద్దలను చంపుతారా? లేదా భ్రాత ఒక సోదరుడు ఆత్మనః ప్రాణమైన తనకు ప్రాణ సమానుడైన సోదరుణ్ణి హన్యాత్ కథం ఎట్లా చంపుతాడు? పిల్లలు పెద్దలను చంపుతారా? సోదరుడు సోదరుణ్ణి చంపుతాడా? ఎటువంటి ఆపద కలిగినా సరే అటువంటివి జరగవు లక్ష్మణ. భరతుడు ఆ విధంగా చెయ్యడు. యది అందులో పైగా ఇంకొకటి ఇప్పుడే అనిపిస్తుంది. భరతుడు రాముణ్ణి తండ్రి అనుకుంటున్నాడు. భరతుడు రాముణ్ణి సోదరుడు అనుకుంటున్నాడు. పిల్లలు తండ్రిని చంపరు. సోదరుడు సోదరుణ్ణి చంపడు. నన్ను తండ్రిగా సోదరుడిగా చూస్తున్న భరతుడు నన్ను ఏ విధంగా చంపుతాడు అనుకుంటున్నావు? పైగా నేను వాడికి ప్రాణ సమానుణ్ణి. నన్ను చంపితే వాడి ప్రాణాలు వాడు తీసుకున్నట్టు కాదు. యది రాజ్యస్య హేతోః త్వం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం అన్నాడు. అంత మాట అన్నాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో. అంత మాట అనిపించుకున్నాడు లక్ష్మణస్వామి. యది ఒకవేళ రాజ్యస్య హేతోః రాజ్యం కావాలని ఆ కారణంగా ఆ కోరిక వల్ల త్వం నువ్వు ఇమాం వాచం ప్రభాషసే యది ఈ మాటలన్నీ అంటూ ఉన్నావంటే, రాజ్యం కావాలన్న కోరికతో నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావంటే, భరతం దృష్ట్వా భరతుడిని చూసి నేను భరతుడికి ఏమి వక్ష్యామి చెప్తానంటే, రాజ్యం అస్మై ప్రదీయత మీ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చేయని చెప్తాను. చెప్పగానే ఉచ్యమానః అపి భరతః మయా లక్ష్మణ తద్వచః రాజ్యం అస్మై ప్రయచ్చ ఇతి బాఢమితి ఏవ వక్షతి. అప్పుడు ఓ లక్ష్మణ నేను చెప్తున్నాను విను. నీకు రాజ్యం కోసమా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు? సరే అయితే భరతుడితో ఆ రాజ్యం నీకే ఇమ్మని చెప్తాను. ఆ రకంగా భరతుడు మయా నా చేత తద్వచః ఆ మాట ఉచ్యమానః అపి వినగానే వెంటనే ఈ రాజ్యట అస్మై ఈయనకుట ప్రయచ్చ ఇచ్చేయి, ఈ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చేయి భరత అని నేను ఇట్లా అనగానే బాఢమితి ఏవ వక్షతి అలాగే అన్నయ్య సంతోషంగా ఇచ్చేస్తున్నానంటాడు. ఇంకేమి అన్నాడు, బాఢం అలాగే అంటాడు, ఇచ్చేస్తాడు అని అంత మాట అన్నారు రామచంద్రమూర్తి. ఇంకా లక్ష్మణస్వామికి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యిండొచ్చు. తథా ఉక్తః ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః లక్ష్మణః ప్రవివేశైవ స్వాని గాత్రాన్ని లజ్జయా. ఎంత సిగ్గుపడ్డాడంటే లక్ష్మణుడు. తథా ఇంకప్పుడు ఆ విధంగా ధర్మస్వభావం కలిగిన వాడు, ధర్మశీలుడైన అన్నయ్య సోదరుడు, తన హితాన్ని కోరేవాడు, అటువంటి వాడు ఈ విధంగా చెప్తే ఆ విధంగా చెప్పబడ్డ లక్ష్మణుడు స్వాని గాత్రాన్ని తన సొంత అవయవాలని లోపలికి తీసేసుకున్నాడు. ఆయన ఇంకా సిగ్గుతో కుంచించుకుని పోయాడు. తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా వ్రీళితః ప్రత్యువాచః త్వామన్యే ద్రష్టుమాయాతః పితా దశరథః స్వయం. తదా ఇంకప్పుడు ఆ వాక్యాన్ని మన లక్ష్మణుడు శ్రుత్వా విని వ్రీళితః, వ్రీళితః అన్న వ్రీడితః అన్న వ్రీడ అన్న వ్రీల అన్న రెండిటికి అర్థము సిగ్గు అనర్థం. సిగ్గుతో ముడుచుకుని పోతూ మన లక్ష్మణుడు మన రామచంద్రమూర్తితో ఈ విధంగా బదులు చెప్తూ ఉన్నాడు. ఇంకప్పటికి ఆయన ఏమన్నాడంటే, అన్నయ్య దశరథుడే స్వయంగా నాన్నే త్వాం ద్రష్టుం నిన్ను చూడ్డం కోసము ఆయాతః వచ్చాడని మన్యే అనుకుంటున్నాను అన్నాడు. అప్పటికింకా సిగ్గుపడి కుంచించుకుని పోతూ లక్ష్మణస్వామి దశరథుడే వచ్చినట్టున్నాడు అన్నయ్య నిన్ను చూడ్డం కోసము అని చెప్పాడు.
వ్రీడితం లక్ష్మణం దృష్ట్వా రాఘవః ప్రత్యువాచః ఏషః మన్యే మహాబాహుః ఇహ అస్మాన్ ద్రష్టుం ఆగతః. ఆ విధంగా వ్రీడితం సిగ్గుతో ముడుచుకుని పోతూ ఉన్న లక్ష్మణుణ్ణి దృష్ట్వా చూసి రాఘవుడు రామచంద్రుడు ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నారు. ఇంకా ఆయన కూడా అవును నిజమే అన్నారు. ఇంకా ఆ విషయం అక్కడికి వదిలిపెట్టేశారు రామచంద్రమూర్తి. అన్నయ్య నానొచ్చాడో ఏమో నిన్ను చూడ్డానికి అని ఆయన అనగానే మన రామచంద్రుడు కూడా అవును నిజమే లక్ష్మణ, ఏషః ఈ మహాబాహువులు కలిగిన వాడు అస్మాన్ ద్రష్టుం మనల్ని చూడ్డం కోసమే ఇహ ఆగతః ఇక్కడికి వచ్చాడని మన్యే అనుకుంటున్నాను. అవును నిజమే నువ్వు అన్నట్టు నానే వచ్చుంటాడు మన కోసము. అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుఖోచితౌ వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి. అథవా లేకపోతే మనం ఇక్కడ ఉన్నామని మనల్ని చూడ్డానికైనా వచ్చిండొచ్చు. లేకపోతే సుఖోచితౌ సుఖాలకు అలవాటు పడి ఉన్న మనిద్దరము ఇప్పుడు ఈ విధంగా అరణ్యంలో బాధలు పడుతూ ఉన్నామని మన్యమానః ఆలోచించుకుని నౌ మనిద్దరి కోసము ఈ విధంగా వనవాసంలో ఉన్నామే అని అనుధ్యాయన ఆలోచించుకుంటూ అదే ధ్యాసతో మనల్ని గృహాయ ఇంటికి ప్రతినేష్యతి పిలుచుకుని వెళ్ళడం కోసము వచ్చాడని మన్యే అనుకుంటున్నాను. ధ్రువం నిజం. నానా మనల్ని చూడ్డానికి వచ్చుంటాడు, లేదా ఇంకిక్కడ ఉండలేం మనమని మన ఇద్దరిని ఇంటికి పిలుచుకుని వెళ్ళడానికి వచ్చినట్టున్నాడు. ఇమాం వాపి ఏషః వైదేహీం అత్యంత సుఖసేవినీం పితా మే రాఘవః శ్రీమాన్ వనాత్ ఆదాయ యాస్యతి. పోనీ మనిద్దరం కాకపోతే కనీసం ఇమాం వైదేహీం ఈ వైదేహిని సీతను, ఆమె అత్యంత సుఖసేవిని, అత్యంత సుఖాలకు అలవాటు పడి ఉన్నది, వాటికి ఉచితమై ఉన్నది. ఇక్కడ ఈ దుఃఖాలు అరణ్యవాసంలో దుఃఖాలు అనుభవించాలి కాబట్టి ఆమెను ఏషః మే పిత మన నాన్న ఆ రాఘవుడు దశరథుడు శ్రీమంతుడు కనీసం ఆమెనైనా సరే ఆదాయ యాస్యతి తీసుకుని వెళ్తాడో ఏమో. మనల్ని చూడ్డానికి వచ్చుంటాడు, లేకపోతే మనం ఇక్కడ ఉండలేమని మనల్ని పిలుచుకుని వెళ్ళడానికి వచ్చాడో, లేకపోతే పోనీ మనల్ని కాకపోయినా సీతనైనా తీసుకొని వెళ్ళడానికి వచ్చాడో ఏమో మరి. ఏతౌ తౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ వాయువేగ సమౌ వీరా జవనౌ తురగోత్తమౌ. ఇంకా అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం చెట్టెక్కి చూస్తూ ఉన్నట్టున్నాడు. అక్కడి నుంచి వీళ్ళ వైపుకు వస్తూ ఉన్న 2 గుర్రాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూపిస్తూ రాముడు ఏమంటున్నాడంటే ఏతౌ తౌ ఆ 2 చూస్తూ ఉన్నావా, గోత్రవంతౌ చక్కటి జాతి గుర్రాలు, మనోరమౌ ఎంత అందంగా ఉన్నాయో, వాయువేగ సమౌ వాయువులాగా వేగంగా వస్తూ ఉన్నాయి, జవనౌ మహావేగంతో ఉన్నాయి, తురగోత్తమౌ ఉత్తమమైన అశ్వాలు 2 ఇటే వస్తూ కనిపిస్తూ ఉన్నాయి. సంప్రకాశేతే చూస్తూ ఉన్నావా లక్ష్మణ. సహ ఏషః సుమహాకాయః కంపతే వాహినీముఖే నాగః శత్రుంజయః నామ వృద్ధః తాతస్య ధీమతః. ఏంటి లక్ష్మణ అక్కడ చూస్తూ ఉంటే ధీమంతుడైన తాత నాన్న యొక్క ఆ వృద్ధ నాగము, ఆ వృద్ధమైపోయిన ముసలి ఏనుగు శత్రుంజయము అన్న పేరున్నది నాన్న ఏనుగు, అది కూడా కనిపిస్తుంది గాని సహ ఏషః అది ఆ వాహిని ముఖే ఆ సైన్యానికి ముందు కంపతే సుమహాకాయంతో పెద్ద శరీరంతో కదులుతూ ఉన్నది. నతు పశ్యామి తచ్చత్రం పాండురం లోక సత్కృతం పితుః దివ్యం మహాబాహో సంశయః భవతి ఇహ మే. మరేంటో లోకాలన్నింటి చేత సత్కరింపబడే పాండురం ఛత్రం, ఆ శ్వేత ఛత్రము తెల్ల గొడుగు
పితుహు తండ్రి యొక్క దివ్యమైన ఆ ఛత్రమెందుకో న పశ్యామి కనిపించట్లేదు. ఇహ ఈ విషయంలో మే సంశయః భవతి నాకు అనుమానంగా ఉన్నది ఓ మహాబాహో! ఏమైందక్కడ? నాన ఏనుగు. అదిగో అక్కడ శత్రుంజయము. నాన ఏనుగు కనిపిస్తుంది చూసావా? ఆ భద్రగజము. అది వృద్ధమై ఉన్నది. దానిపైన నాన ఛత్రము కనిపించట్లేదు. రాజలాంఛనము కనిపించట్లేదు. నాకు అనుమానంగా ఉంది. ఏం జరిగుంటుందనుకుంటున్నావు? వృక్షాగ్రాత్ అవరోహత్వం కురు లక్ష్మణ మద్వచః ఇతీవ రామః ధర్మాత్మా సౌమిత్రిం తం ఉవాచః. లక్ష్మణ, వృక్షాగ్రాత్ అవరోహత్వం. ఆ చెట్టు దిగి ఇంకా. మద్వచః కురు, నేనొక మాట చెప్తాను. అట్లా చెయ్యి. నాకెందుకో అనుమానంగా ఉన్నది. ఎందుకు ఆ ఏనుగు పైన ఛత్రం కనిపించట్లేదు? ఏం జరిగుంటుందో? నువ్వు చెట్టు దిగు లక్ష్మణ. ఒక మాట చెప్తాను అట్లా చెయ్యి అని మన రాముడు, ఆ ధర్మాత్ముడు ఇటీవ ఈ విధంగా సౌమిత్రితో ఆయనతో అంటూ ఉన్నాడు. అవతీర్యతు శాలాగ్రాత్ తస్మాత్ సహ సమితింజయః లక్ష్మణః ప్రాంజలిః భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః. ఇంక మన సమితింజయుడు శత్రువులను జయించేవాడు. ఇప్పుడు అంతఃశత్రువులను ముఖ్యమైన శత్రువును కోపాన్ని జయించాడాయన. అటువంటి మన లక్ష్మణుడు కోపాన్ని నిగ్రహించుకుని తస్మాత్ శాలాగ్రాత్, ఆ మద్ది చెట్టు పైనుంచి అవతీర్య దిగి మన లక్ష్మణుడు ప్రాంజలిః భూత్వా, చేతులు కట్టుకుని రామస్య పార్శ్వతః తస్థౌ, రాముడు పక్కన నిలబడ్డాడు. రాముడు ఆయనకి ఏంటో చెప్తూ ఉన్నాడు. రాముడు చెప్పిన విధంగా లక్ష్మణుడు చేయబోతూ ఉన్నాడు. ఈలోగా ఇటువైపు భరతుడి సైడ్ ఏమైందో, అక్కడేం జరుగుతున్నదో చూద్దాము. భరతేనాపి సంధిష్టా సమ్మర్దః న భవేత్ ఇతి సమంతాత్ తస్య శైలస్య సేనా వాసం అకల్పయత్. సమ్మర్దః న భవేత్, శబ్దాలన్నీ చెయ్యొద్దు, గొడవ చెయ్యరాదో, నిశ్శబ్దంగా ఉండండి అని భరతుడి చేత సంధిష్ట, ఆదేశింపబడ్డదై ఆయన సైన్యము మొత్తము తస్య శైలస్య సమంతాత్, ఆ చిత్రకూట పర్వతం చుట్టూ వాసం అకల్పయత్, విడిది చేసింది. ఇంక అక్కడి నుంచి అది గొడవలు లేకుండా, అక్కడి నుంచి కదలకుండా నిశ్శబ్దంగా శాంతంగా అక్కడే ఉన్నది ఆ సైన్యమంతా. అద్యర్థం ఇక్ష్వాకు చమూః యోజనం పర్వతస్య సా పార్శ్వే న్యవిశత్ ఆవృత్య గజవాజి రథాకులా. సా గజవాజి రథాకులా చము, గజములు, ఏనుగులు, వాజి గుర్రాలు, రథాలు, వాటితో నిండి ఉన్న చతురంగ సైన్యం మొత్తము పర్వతస్య, ఆ పర్వతం యొక్క, చిత్రకూట పర్వతం యొక్క అద్యర్థం యోజనం, అర్ధయోజనానికి పైన. ఒక యోజనం అంటే 8 మైళ్ళు, అర్ధయోజనం అంటే 4 మైళ్ళు అనుకోండి. కొద్దిగా 4 మైళ్ళకు పైగా అంత దూరంలో మన పర్వతం యొక్క పార్శ్వే, పర్వత సానువుల్లో, పర్వతం పక్కన దాని చుట్టూ ఆవృత్య, దాని చుట్టూ ఆవరించి న్యవిశత్, అది అక్కడ ఆగింది ఆ సైన్యమంతా పర్వతం చుట్టూ. సా చిత్రకూటే భరతేన సేనా ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం రఘునందనస్య విరాజతే నీతిమతా ప్రణీత. నీతిమంతుడు అయిన మన భరతుడు, ఆయన చేత ప్రణీత, తీసుకుని రాబడ్డది ఈ సైన్యమంతా. ఆ భరతుడు, ఆ నీతిమంతుడు ఎంత బుద్ధిమంతుడు, ఎంత వినయం కలిగినవాడు, ఎంత న్యాయం తెలిసినవాడంటే, ఇప్పుడు దర్పాన్ని విధూయ వదిలిపెట్టి ధర్మాన్ని పురస్కృత్య ముందుంచుకుని, దర్పం వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుని
ఆ నీతిమంతుడైన వాడు, నీతి, న్యాయం, ధర్మం తెలిసినవాడు సైన్యాన్ని తీసుకునొచ్చాడు. ఆయన చేత ప్రణీతము తీసుకుని రాబడ్డ సేన, ఆ సైన్యము, భరతుడి చేత తీసుకుని రాబడ్డ సైన్యము ఆ చిత్రకూట పర్వతం చుట్టూ విరాజిల్లుతూ ఉన్నది. ఆ వచ్చిన భరతుడు రఘునందనుడి యొక్క ప్రసాదము, అనుగ్రహం కోసం వచ్చాడు. రామచంద్రమూర్తిని ఒప్పించడానికి అంతటి నీతిమంతుడు, అంతటి ధర్మాన్ని ముందు పెట్టుకుని సైన్యాన్ని నడిపించుకుంటూ అన్ని బాధలు, అవమానాలు తట్టుకుంటూ వచ్చాడు. ఎంతో సంతోషంగా వచ్చాడు. ధర్మం వదిలిపెట్టకుండా వచ్చాడు భరతుడు. ఆయన ఆ విధంగా తీసుకునొచ్చిన ఆయన సైన్యమంతా చిత్రకూట పర్వతం చుట్టూ విడిది చేసి ఉన్నది. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्याकाण्डे 97तमः सर्गः सम्पूर्णम्। निवेश्य सेनान्तु विभुं पद्भ्यां पादवतां वरः अभिगन्तुं सह काकुत्सम् ईयेष गुरुवर्तकम्। आ विधंगा मन विभुः मन विभुडु भरतुडु పాదవతాం వరహ, పాదాలన్నిటికీ ఉంటాయి, కాళ్ళన్నిటికీ ఉంటాయి. పశువులకు కూడా ఉంటాయి కాళ్ళు, మనుషులకి కూడా ఉంటాయి కాళ్ళు. కానీ ఆ కాళ్ళు కలిగిన వాటిలో కూడా శ్రేష్టమైంది, మనుషుల్లో కూడా శ్రేష్ఠుడు అని ఒక అర్థము. పాదాలు కలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు అని అర్థం. పాదాలు కలిగిన అన్నిట్లోకి శ్రేష్టము మనుషులు, మనుషుల్లోకి శ్రేష్ఠుడు మన భరతుడు అని ఒక అర్థం. కాక పాదం అంటే అర్థం, పదం అంటే మాట, మాట వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడాయన. ఆయన ఇప్పుడు పద్భ్యాం, పాదాలతోటే, కాలి నడకనే, గురువర్తకం, గురువృత్తిలో, బ్రహ్మచర్యంలో ఉన్న ఆ కాకుత్సుణ్ణి, రాముణ్ణి అభిగంతుం, చేరాలన్న కోరికతో ఈయేష బయలుదేరాడు. ఆ విభుడు, ఆ సైన్యానికి ప్రభువు, ఆ సేనంతటిని అక్కడే నివేశ్య ఉంచి, రామచంద్రమూర్తి బ్రహ్మచర్యంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని చేరడం కోసం కాలి నడకన బయలుదేరాడు. నివిష్ట మాత్రే సైన్యేతు యథోద్దేశం వినీతవత్ భరతః భ్రాతరం వాక్యం శత్రుఘ్నం ఇదం అబ్రవీత్. మన భరతుడు సైన్య నివిష్ట మాత్రేతు, ఆ సైన్యం ఆ విధంగా అక్కడ ఆగిపోగానే వెంటనే యథోద్దేశం, ఎక్కడ ఉండమన్న సైన్యం అక్కడ ఆగిపోయింది. ఇంకా శీఘ్రంగా వెంటనే మన భరతుడు వినీతవత్, ఎంతో న్యాయంతో, ధర్మంతో నిండిన వాడై, భ్రాతరం శత్రుఘ్నం, సోదరుడైన శత్రుఘ్నుడితో ఇదం వాక్యం అబ్రవీతి, ఈ విధంగా చెప్తున్నాడు. ఎంతో న్యాయంగా, ఎంతో ధర్మంగా మాట్లాడుతూ ఉన్నాడు మన శత్రుఘ్నుడితో భరతుడు. క్షిప్రం వనం ఇదం సౌమ్య నరసంఘైః సమంతతః లుబ్ధైః చ సహితైః ఏభిః త్వం అన్వేషితుం అర్హసి. నువ్వు కొంతమందిని తీసుకొని వెతకడానికి బయలుదేరు, నేను కొంతమందిని తీసుకుని వెతకడానికి బయలుదేరుతాను. ఓ సౌమ్య, శత్రుఘ్న, క్షిప్రం వెంటనే, నరసంఘైః కొంతమంది మనుషుల్ని తీసుకో, లుబ్ధైః ఇక్కడ ఉన్న అరణ్యంలోని వేటగాళ్ళు, వాళ్లకు ఈ చుట్టుపక్కల అంత విషయాలు తెలుస్తాయి, వాళ్లతో కలిసి, సహితైః వాళ్లతో పాటు కలిసి, సమంతతః అంతటా, ఇదం వనం మొత్తం, అన్వేషితుం అర్హసి వెతకడానికి వెళ్ళు. నువ్వు కొంతమంది మనుషుల్ని తీసుకో, ఇక్కడ చుట్టుపక్కల అడవుల్లో ఎక్కడేముంటాయి, ఎట్లా ఏ గుర్తులని, ఆనవాలు పట్టాలని తెలుసుకునే వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు వేటగాళ్ళు ఉంటారు. ఆ వేటగాళ్ళని తీసుకో, నువ్వు ఈ అడవంతా వెతుకుతూ బయలుదేరు. ఈలోగా గుహః జ్ఞాతి సహస్రేణ శరచాప అసిధారిణ సమన్వేషతు కాకుత్సం అస్మిన్ పరివృతః స్వయం. ఈలోగా మన గుహుడు కూడా జ్ఞాతి సహస్రేణ, తన జ్ఞాతులందరితో పాటు కలిసి,
శరచాప అసిధారిణ, శరములు, బాణాలు, చాపము, ధనుస్సు, అసి, కత్తి ఇవన్నీ పట్టుకుని జాగ్రత్తగా సంపరివృత స్వయం మొత్తం తన వాళ్ళందరూ ఆయనతో పాటు వస్తూ ఉండగా కాకుత్సం సమన్వేషతో రాముణ్ణి ఆయన కూడా వెతకాలి. గుహుడికి సపరేట్గా చెప్పు, వాళ్ళందరినీ తీసుకుని ఆయన జ్ఞాతులందరినీ తీసుకుని ఆయనను కూడా బయలుదేరమను రాముణ్ణి వెతకడం కోసము. ఆయన ఒకవైపు వెళ్తాడు, నువ్వొక వైపు బయలుదేరు. ఈలోగా అమాత్యైః సహ పౌరైః చ గురుభిః చ ద్విజాతిభిః వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృతః స్వయం. అమాత్యులతో, పౌరులతో, గురువులతో, ద్విజాతులు పండితులతో కలిసి స్వయంగా నేను వీళ్ళందరితో పరివృతః కూడి ఉన్నవాణ్ణి, పద్భ్యాం కాలినడకన, సర్వం వనం చరిష్యామి అడవంతా నేను కూడా వెతుకుతాను. ఈ అడవంతా నువ్వు వెతుకుతూ ఉండు, కొంతమందిని తీసుకొని నువ్వు బయలుదేరు. కుహుడు ఆయన వాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు, నేను కొంతమందిని తీసుకొని బయలుదేరుతాను. మనం ఇంకా రామచంద్రమూర్తిని వెతుకుతాము పద. యావత్ న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం చ మహాభాగాం నమే శాంతి భవిష్యతి. యావత్ ఎంతవరకైతే ఆ రాముణ్ణి నద్రక్ష్యామి చూడనో, ఎంతవరకైతే ఆ మహాబలుడైన లక్ష్మణుణ్ణి చూడనో, ఆ మహాభాగ్యవంతురాలు వైదేహిని సీతమ్మను చూడనో, అంతవరకు నాకు శాంతిహీన భవిష్యతి, నాకు శాంతి లేదు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతను చూస్తేనే నాకు మనశ్శాంతి. అంతవరకు ప్రయత్నం చేయాలి. బయలుదేరి మరి గూడికి కూడా చెప్పు, పద వెతుకుదాము. యావత్ న చంద్ర సంకాశం ద్రక్ష్యామి శుభం ఆననం భ్రాతుః పద్మపలాసాక్షం నమే శాంతి భవిష్యతి. ఎంతవరకైతే చంద్రుడి వంటి మంగళకరమైన ముఖముతో ఆననముతో ఉన్నవాడైన రామచంద్రుణ్ణి నద్రక్ష్యామి చూడనో, అంతవరకు నాకు శాంతిహీన భవిష్యతి, శాంతి లేదు. పద్మపలాసాక్షం, పద్మపలాసములు, పద్మపత్రాల వంటి అక్షములు కన్నులున్నవాడు మన అన్నయ్య రామచంద్రమూర్తి. పద్మపత్రాల వంటి కన్నులున్నవాడు, చంద్రుడి వంటి ముఖమున్నవాడు. ఆయన ముఖమును, ఆయన కన్నులను చూసిన దాకా నాకు శాంతి లేదు. పద బయలుదేరి వెతుకుదాము, పట్టుకుందాము రామచంద్రమూర్తిని. యావత్ న చరణౌ భ్రాతుః పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతి భవిష్యతి. ఎంతవరకైతే భ్రాతుః చరణౌ, అన్నయ్య పాదాలు, పార్థివ వ్యంజనాన్వితౌ, రాజోచితమైన చిహ్నాలు ధరించి, రాజలాంఛనాలతో కూడిన పాదుకలు వాటన్నిటినీ ధరించి ఉండగా, అటువంటి పాదాలను నేను శిరసా ధారయిష్యామి, తలపైన ధరిస్తాను. అంతవరకు శాంతిహీన భవిష్యతి, నాకు శాంతి లేదు. రామచంద్రమూర్తి రాజై ఉండగా ఆయన పాదాలను నా తలపైన ధరించేంత వరకు నాకు శాంతి లేదు. యావత్ న రాజ్యే రాజ్యార్హః పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నః నమే శాంతి భవిష్యతి. ఎంతవరకైతే రాజ్యానికి అర్హుడు ఆయనే, ఆయన పితృపైతామహుల నుంచి వచ్చిన ఈ రాజ్యంలో రాజుగా స్థితమై అభిషేక జలాలతో తడిసి ఉన్నవాణ్ణి చూస్తూ ఆయన పాదాలను నా తలపైన ధరించేంత వరకు నాకు శాంతిహీన భవిష్యతి, శాంతి లేదు. సిద్ధార్థః ఖలు సౌమిత్రిః యః చంద్ర విమలోపమం ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతిః. అసలు సౌమిత్రి కదా, లక్ష్మణుడు కదా సిద్ధార్థుడు, ఎంత కృతార్థుడు. చంద్ర విమలోపమం, నిర్మలమైన చంద్రుడి వంటి ముఖం కలిగినవాడు, మహాద్యుతులతో, గొప్ప కాంతులతో ప్రకాశిస్తున్న ముఖంతో ఉన్నవాడు, రాజీవముల వంటి కన్నులున్నవాడు రాముడు. ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నాడే లక్ష్మణుడిప్పుడు. లక్ష్మణుడు సిద్ధార్థుడు కదా, లక్ష్మణుడు కదా ధన్యుడు. చంద్రుడిలాగా నిర్మలంగా గొప్ప కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న ఆయన ముఖము, రాజీవ పత్రముల వంటి కన్నులతో ఉన్న ఆయన ముఖాన్ని
దర్శిస్తూ ఉన్న భాగ్యముతో ఉన్న లక్ష్మణుడు గదా సిద్ధార్థుడు. కృతకృత్యా మహాభాగా వైదేహీ జనకాత్మజా భర్తారం సాగరాంతాయాః పృథివ్యా యా అనుగచ్చతి. ఆ వైదేహి, ఆ జనకాత్మజ, ఆ సీత, ఆమె కదా మహాభాగ్యవంతురాలు, ఆమె కదా కృతకృత్యురాలు. ఆమె ఆమె భర్తను అనుసరించి రావట్లేదు. అంత మాత్రమే కాదు, రామచంద్రమూర్తి ఆమెకు మాత్రమే భర్త కాదు, సాగరాంతాయాః పృథివ్యాః భర్త. సాగర పర్యంతము ఉన్న ఈ భూమికి మొత్తానికి భర్త అయిన తన భర్తను ఆమె ఆ సాగరాంతమైన పృథివి అంతా అనుగచ్చతి, అనుసరించి వెళ్తూ ఉన్నదే. అటువంటి సీతమ్మ గదా మహాభాగ్యవంతురాలు, కృతకృత్యురాలు. సుభగః చిత్రకూటః అసౌ గిరిరాజోపమః గిరిః యస్మిన్ వసతి కాకుత్సః కుబేరః ఇవ నందనే. ఆ కాకుత్సుడు రామచంద్రమూర్తి ఎక్కడైతే ఆ నందనవనంలో కుబేరుడున్నంత గొప్పగా నివసిస్తూ ఉన్నాడో, అటువంటి అసౌ ఈ గిరిరాజోపమః గిరిః, కొండల్లో రాజైన మన హిమాలయ పర్వతం లాగా ఉన్న ఈ చిత్రకూట పర్వతం, ఆహా, దాని యొక్క సౌభాగ్యమే సౌభాగ్యం కదా, అదెంత సుభగమో గదా. కృతకార్యం ఇదం దుర్గం వనం వ్యాళ నిషేవితం అధ్యాస్తే మహాతేజాః రామః శస్త్రభృతాం వరః. ఆ రాముడు ఆ శస్త్రాలను ధరించిన వాళ్లలో శ్రేష్ఠుడు, ఆ మహాతేజోమూర్తి. ఓహో, ఏదైతే ఈ దుర్గమమైన వనం, ఈ దుర్గమారణ్యంలో వ్యాళ నిషేవితం, క్రూర మృగాలతో కూడి ఉన్న ఈ దుర్గమమైన అడవిలో ఇక్కడ ఆయన అధ్యాస్తే అధివసించి ఉన్నాడంటే అసలు ఈ అరణ్యం గదా కృతకార్యం, కృతకృత్యమయ్యింది. ఏవముక్త్వా మహాతేజాః భరతః పురుషర్షవః పద్భ్యాం ఏవ మహాబాహుః ప్రవివేశ మహత్వనం. ఏవం, ఈ విధంగా మన పురుష శ్రేష్ఠుడు భరతుడు, ఆ మహాతేజోమూర్తి చెప్తూ, ఆ మహాబాహువు గొప్ప పరాక్రమవంతుడు పద్భ్యాం ఏవ కాలి నడకన ఆ మహావనంలోకి ప్రవేశించాడు. సహ తాని ద్రుమజాలాని జాతాని గిరిసానుషు పుష్పితాగ్రాణి మధ్యేన జగామ వదతాం వరః. సహ, ఆయన, మన భరతుడు, వదతాం వరః, మాట్లాడే వాళ్లలో శ్రేష్ఠుడు. ఎంత గొప్ప మాటలన్నీ చెప్పాడు, ఎంత గొప్ప మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా మాట్లాడుతూ గిరిసానుషు, ఆ చిత్రకూట పర్వతం యొక్క చర్యల్లో, పర్వత చర్యల్లో జాతాన్ని జన్మించిన ధృమజాలాన్ని చెట్ల మధ్యలో నుంచి, పుష్పిత అగ్రాణి, బాగా పూసి ఉన్న కొమ్మలతో నిండి ఉన్న ఆ చెట్ల మధ్యలో నుంచి మధ్యేన జగామ, వెళ్తూ ఉన్నాడు. ఆ చిత్రకూట పర్వతం యొక్క అరణ్యంలోని పుష్పించి ఉన్న చెట్ల మధ్యలో నుంచి రామచంద్రమూర్తిని వెతుకుతూ బయలుదేరాడు మన భరతుడు. సహ గిరేః చిత్రకూటస్య సాలం ఆసాద్య పుష్పితం రామాశ్రమగతస్య అగ్నేః దదర్శ ధ్వజం ఉచ్ఛ్రితం. సహ, ఆయన ఆ విధంగా వెతుకుతూ వెళ్ళాడు. ఏదో ఒక దిక్కుగా పోవట్లేదు, ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్తూ ఉన్నాడు. చారులు ఇంతకన్నా ముందే వెళ్ళి స్కౌట్స్ ఆయనకి ఏం చెప్పారంటే, వెనక్కి తిరిగి వచ్చి, అక్కడ ఒక చోట పొగ కనిపించింది, పొగ ఉన్నది అంటే అగ్ని ఉంటుంది, అగ్ని ఉన్నది అంటే ఆశ్రమం ఉంటుంది, అక్కడ రామచంద్రమూర్తి ఉండిండొచ్చు అని వాళ్ళు ఏ గుర్తులు చెప్పారో ఆ గుర్తు దిక్కుగా, ఆ గుర్తులున్న వైపుగా వెళ్తూ ఉన్నాడు కదా. ఆ దిక్కుగా వెళ్తున్న ఆయన రామాశ్రమ గతస్య, ఆ రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం నుంచి వస్తూ ఉన్న
అగ్నేహే ధ్వజం, అగ్ని నుంచి వస్తూ ఉన్న చిహ్నము పొగను, అది ఉచ్ఛ్రితం బాగా ఎత్తుగా ఉన్నది. మన లక్ష్మణస్వామి ఆ అగ్నిని చల్లార్చు రామ, మనం ఇక్కడున్నామని వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని చెప్పాడు గాని రామచంద్రమూర్తి ఆ ప్రయత్నం ఏమీ చేయలేదు. కాబట్టి ఆ అగ్నిలో నుంచి పొగ వస్తూ ఉన్నది. ఆ పొగ వస్తున్న అగ్ని రామచంద్రమూర్తి ఆశ్రమం దగ్గర ఉన్నది. రామచంద్రమూర్తి ఆశ్రమము పుష్పించి ఉన్న ఆ సాల వృక్షము మద్ది చెట్టు పక్కన ఉన్నది. ఆ మద్ది చెట్టు చిత్రకూట గిరి పైన ఉన్నది. ఆ చిత్రకూటమన్న కొండ పైన ఉన్న బాగా పుష్పించి ఉన్న మద్ది చెట్టు నీడలో రామచంద్రమూర్తి ఆశ్రమం నుంచి వస్తూ ఉన్న ఆ అగ్నిలో నుంచి వస్తున్న పొగను సహా మన భరతుడు దదర్శ చూశాడు. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ ముమోదసః బాంధవః అత్ర రామః ఇతి జ్ఞాత్వా గతః పారమివ అంభసః. తమ్మ పొగని దృష్ట్వా చూస్తూనే, ఆ పొగ వస్తూ ఉన్న ప్రదేశంలో ఉన్న పుష్పించిన మద్ది చెట్టును చూస్తూనే మన శ్రీమంతుడు మన భరతుడు బంధువులతో సహా ఎంతో ఎంత మోదము, ఎంత ఆనందమో, ఎంత సంతోషించాడో. ఓహో అత్ర రామ, ఇంక అక్కడున్నాడు రాముడు, అక్కడున్నాడు ఇతి జ్ఞాత్వా చూసుకుని అంబసః పారం గతః ఇవ, సముద్రానికి అవతల గట్టు చేరిన వాడిలాగా, పారంగతుడైనట్టు తరించిపోయిన వాడిలాగా ఎంత సంతోషించాడో. సహ చిత్రకూటే తు గిరౌ నిశామ్య రామాశ్రమం పుణ్యజనోపపన్నం గుహేన సార్థం త్వరితః జగామ పునః నివేశ్య ఏవ చమోం మహాత్మా. ఆ మహాత్ముడు సహా మన భరతుడు పునః మళ్ళీ తిరిగి చమోం నివేశ్య, ఇంకిక్కడే ఉండండి అని ఆయనతో పాటు వస్తూ ఉన్న ఎక్కడెక్కడి సైన్యాన్ని అక్కడక్కడ ఆపేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు, ఇంకా త్వరిత తొందర ఎక్కువైంది. రామచంద్రమూర్తి దగ్గర నుంచి వస్తున్న రామచంద్రమూర్తి యొక్క అగ్నుల నుంచి వస్తున్న పొగను చూస్తూ బయలుదేరాడు. ఆ పొగ ఉన్న ప్రదేశం దగ్గర ఉన్న చెట్టు దాకా వచ్చాడు. ఇంకా ఆయనకి తొందర ఎక్కువైంది. గబగబా ఆయన తొందరపడుతూ గుహేన సార్థం, ఆ గుహుడితో పాటు కలిసి పుణ్యజనోపపన్నం, పుణ్యజనములతో నిండి ఉన్న రాముడి యొక్క ఆశ్రమం దగ్గరికి, ఆ చిత్రకూట గిరి దగ్గర ఉన్న ఆ రామచంద్రమూర్తి ఆశ్రమాన్ని నిశామ్య చూసుకున్నాడు. అందరినీ అక్కడే ఆగమని చెప్పి గుహుణ్ణొక్కడిని తీసుకుని ఆ మహాత్ముడు జగామ అక్కడికి బయలుదేరాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టనవతితమః సర్గః సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.